అసిమ్ మునిర్ యుఎస్ కి వెళ్ళాడు ట్రిప్ అని చెప్పి. అయితే యుఎస్ వేదికగా ఘోరమైన స్టేట్మెంట్స్ చేశాడు భారతదేశం మీద. పాకిస్తాన్ ని తక్కువ అంచనా వేయద్దు, మేము న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉన్న నేషన్, మాతో పెట్టుకుంటే మీ దేశాన్ని కిందకి తీసుకెళ్తాము, భారతదేశం మీద న్యూక్లియర్ మేము ప్రయోగిస్తాము, న్యూక్లియర్ బాంబ్స్ కానీ న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగిస్తాము అని చెప్పి యుఎస్ ఆయిల్ నుంచి భయపెట్టాడు. ఆ స్టేట్మెంట్స్ అన్ని చేశాడు. మేమే పడిపోతున్నాం అంటే కనుక మాతో పాటు సగం ప్రపంచాన్ని పడేస్తాము, అంటే మేము ఓడిపోతున్నాము అంటే గనక న్యూక్లియర్ బాంబ్ వేసి సగం ప్రపంచాన్నే మేము కూలగొడతాము అని చెప్పి యుఎస్ ఆయిల్ గా ఈ మాటలు చెప్పాడు. మన భారతదేశం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వీళ్ళందరూ ఏమంటున్నారంటే, అమెరికా ఎప్పుడైతే పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుందో అప్పుడే పాకిస్తాన్ వాళ్ళ ట్రూ కలర్స్ చూపిస్తారు. ఇది పాకిస్తాన్ ట్రూ కలర్స్. సిగ్గుండాలి. ఆ స్టేట్మెంట్స్ వాడు చేసినా కానీ అమెరికన్ సాయిల్ మీద నుంచి చేశాడంటే అమెరికా కూడా దీనికి రెస్పాన్సిబుల్ ఉంటుంది. ఎందుకంటే వాడు చేసేసాడు, చేసిన తర్వాత కండెమ్ చేయాలి ఇమ్మీడియట్ గా. దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. శాంతి బహుమతి, నోబెల్ పీస్ ప్రైజ్ అన్నాడు. ఏది పీసులు చేశాడు పీస్ ప్రైజ్ ని. అమెరికా నుంచి చేశాడంటే మరి నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి. నేను శాంతి దోతని ప్రపంచానికి, నేను అన్నింటికి ఎక్కడా యుద్ధాలు జరగకుండా నేను ఆపుతానన్నప్పుడు అక్కడ నుంచి బెదిరింపులు వస్తుంటే, వేరే కంట్రీ వచ్చి వాడి కంట్రీ బేస్ చేసుకొని బెదిరింపులు వస్తుంటే అమెరికా హ్యావ్ టు స్టాప్ దిస్ ఆర్ కండెమ్ దిస్. అరే ఎదవా ఇట్లా మాట్లాడకూడదు, మేము శాంతిని కోరుతున్నాం, మా దేశం నుంచి నువ్వు ఇలా చేయకూడదు, నీ దేశం నుంచి చేసుకో, ఒకవేళ అసలు నువ్వు అలా చేస్తుంటే మా దేశం నీకు సపోర్ట్ చేయదు అని చెప్పి అమెరికా చెప్పాలి. మరి ఏం చెప్పలేదు, సిగ్గు లేదు. ఇది ట్రూ కలర్స్ ఆఫ్ ఎవ్రీ నేషన్, ఇవి పాకిస్తాన్ గానీ అమెరికా కానీ. అందుకే భారతదేశం చాలా స్ట్రాంగ్ గా, చాలా నిలకడగా, అదే విధంగా ఎటు ఎవరి బెదిరింపులకి భయపడకుండా, వాటి టారిఫ్స్ అన్నా గానీ భయపడకుండా డీల్ చేస్తా ఉంది. అసిమ్ మునీర్ ఇలా అన్నాడు, దానికి మన ఇండియా ఇంకా రెస్పాండ్ అవ్వదు. అసిమ్ మునీర్ ఇలా అన్నదానికి భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు చీ కొడుతున్నాయి.